దీపక్ పొరపాటున తన భార్య అనుకుని వేరొక అమ్మాయిని ట్రైన్ లో నుండి తీసుకుని వచ్చేస్తాడు. ఆ తర్వాత తనని ఇంటికి పంపించేయాలని స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేస్తాడు. ఆ సమయంలో ఆమె పోలీసులతో తప్పుడు వివరాలు చెప్తుంది. అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ ఆమెను నిజమైన పేరుతో పిలిచినప్పుడు వెనక్కి తిరిగి చూస్తుంది. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ కు ఆమె మీద అనుమానం కలుగుతుంది. మరోవైపు దీపక్ అసలైన భార్య అక్కడ స్టేషన్ లో టీ స్టాల్ అమ్ముతున్న ఒక మహిళ దగ్గర పని చేస్తుంది. అలానే దీపక్ తీసుకొచ్చిన మహిళను ఫాలో అవుతూ పోలీస్ ఆఫీసర్ వెనకే వస్తాడు. ఆ సమయంలో ఆమె బంగారు షాప్ నుండి వెళ్లడం గమనించి పోలీస్ అక్కడి నుండి వెళ్లి షాప్ ఓనర్ ని ప్రశ్నించడం మొదలు పెడతాడు. అప్పుడు ఆ మహిళ కంగారు పడి అక్కడి నుండి పారిపోతుంది. ఆ తర్వాత ఒక రోజు దీపక్ ఇంట్లో ఉంటున్న ఒక పిల్లాడు ఆ మహిళ ఉపయోగిస్తున్న ఫోన్ తీసుకుని ఆడుకుంటాడు. అప్పుడు ఆమె కంగారు పడి తలుపులు మూసేసి ఈ ఫోన్ ఉన్న విషయం ఎవరితో చెప్పొద్దని పిల్లాడితో మాట తీసుకుంటుంది. ఆ తర్వాత పిల్లాడు నిద్రపోతున్నప్పుడు అక్కడ దీపక్ బొమ్మ గీసిన పేపర్ కనబడుతుంది. నిజానికి దీపక్ వాళ్ళ అక్క ఒక మంచి ఆర్టిస్ట్. అప్పుడు ఆ మహిళ దీపక్ వాళ్ళ అక్కని కలిసి ఈ బొమ్మలు ఎలా గీస్తున్నామని అడుగుతుంది. అలానే తన కోసం కూడా ఒక స్కెచ్ గీసివ్వమని ఆమెను అడుగుతుంది. దానికి దీపక్ వాళ్ళ అక్క కూడా సరేనని ఒప్పుకుంటుంది. వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ కోసం కమెంట్ చేయండి ఫ్రెండ్స్.